బ్లాగ్ చేయబోతున్నాం. బాగానే అయితే గుడ్ అని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొంచెం కంటెంట్ అయితే 18+ కంటెంట్ అనేది 18+ ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చూడకండి, పెద్దగానే చూడండి మళ్ళీ మీకు 19 years వచ్చినాక. ఓకేనా? ఇప్పుడైతే మనం లాగ్ అనేది ఉంటుంది బ్రో, మనకు లాగ్ అనేది కావాలి కదా. వెల్కమ్ టు చికాగో. మరికొద్ది సేపట్లో బీ వెయిట్ గైస్. డ్రైవింగ్ వచ్చేసి అయితే మన నిఖిల్ బాయ్ చేస్తుండే స్టార్టింగ్ నుంచి. చూపిస్తాం, నిఖిల్ బాయ్ కూడా చూపిస్తాం. అయిపోయాక నిఖిల్ బాయ్ ఉంటుంది. అంకుల్ అయితే ఒక దొంగ పూకోడు ఉంటాడు పెద్దనాయన. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రావు ఒక మెట్టు చేస్తారా చెయ్యిర్ర చూస్తాం. డ్రైవింగ్ అయితే బాయ్. ఓకే, మరి మనం చికాగో ఎంటర్ అయినాక వ్యూస్ అయితే చాలా బాగుంటాయి బ్రో. మొత్తం స్కై స్క్రాపర్స్ 360. ఇప్పుడైతే డైరెక్ట్ ఇప్పుడు 360 చికాగో 360 వ్యూ దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి ఇట్లా ఇలా ఉంటారు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. మనం పట్టించుకుంటే మనం ముందరికి వెళ్ళలేము. మనం ముందరికి వెళ్ళాలంటే ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతూనే ఉండాలి, ఒక ఫ్లోర్ కాడ ఆగొద్దు. ఓకే, లెట్స్ మీట్ ఇట్ చికాగో. A few moments later. వెల్కమ్ టు చికాగో. ఎట్ లాస్ట్ ఫైనల్లీ మనం అయితే చికాగో రీచ్ అయిపోయినాం. కొంచెం అయితే హెవీ రష్ ఉంది. మేబీ స్ప్రింగ్ బ్రేక్ కొంచెం రష్ అయితే ఎక్కువ. ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా గుడ్ వ్యూ అయితే చూడండి. మొత్తం బిల్డింగ్స్ చాలా డిఫరెంట్ వైబ్ అయితే చాలా డిఫరెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఎన్ రూట్ టు 360 అయితే మీకు చెప్పడం మర్చిపోయినా. మనం అయితే ఒక కార్లో కాదు మనం వెళ్తుంది 2 cars లో. ఇంకొక కార్లో వచ్చేసి ప్రీతం బాయ్, చేతన్ బాయ్, దీక్షిత్, ప్రతికన వీళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మన దగ్గరనే ఉన్నారు కానీ కొంచెం బ్యాక్ ఉన్నారు. మనమైతే లాస్ట్ అందరం అయితే అక్కడ 360 కడ కలుసుకుందాం. అక్కడ చూద్దాం. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. క్లిప్స్ కూడా వేస్తాం. అప్పటి వరకు కార్ అయితే పార్కింగ్ చేసేసినాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు 360 దాని లోపల ఉన్నాం. కార్ పార్కింగ్ చేసినాం. మన బాయ్స్ మనమైతే ఈ కార్లో వచ్చింది అయితే మనం అక్కడ సెకండ్ కార్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పార్కింగ్ పెట్టేసి వెళ్ళు మన గురించి వెయిటింగ్ చేస్తున్నాం. పార్కింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకున్నాం కానీ ప్రైస్ అంత అనేది ఎగ్జాక్ట్లీ తెలియదు. నాకు తెలిసి రిటర్న్ వెళ్ళేటప్పుడు ప్రైస్ ఇట్లా తెలుసు. ఎందుకన్నా ਬਾਬਾ ਬਿਨਾ ਹੀ ਸਲਾਵਾਂ ਜਾਂਦਾ ਗੁੱਡੀ ਚਾੜਦਾ ਤੂੰ ਨਾ ਜਾਣਦੀ ਹਾਂ ਕਾਰੋਬਾਰ ਨਹੀਂ ਜਾਲੀ ਨੰਬਰ we are in Chicago vibing with our boys. వీళ్ళైతే ఇంకో కార్లో వస్తారని చెప్పినా కదా అన్న వాళ్ళు. దీక్షిత్, ప్రీతం అన్న. just have fun, chill out. నెక్స్ట్ అయితే పైనకి వెళ్ళిపోతున్నాం. వ్యూస్ అయితే ఇంకా మీ ఊహకే ఇచ్చి పెట్టుతున్నా. పిచ్చిపాడు ఉంటాయి ఇక వీడియోస్ అయితే. మోడల్ అయితే ప్రిపేర్ అయిపోతారు. గోగుల్స్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాయి. టు సీ వాట్ విల్ హ్యాపెన్. లెట్స్ వెయిట్. పక్క ఎలివేటర్ కొంచెం కన్ఫ్యూజ్ ఫస్ట్ టైం కదా. చంటి పిల్లోడు. We are back. చెప్పాలంటే ఆయన చెప్తున్నాడు గైస్. చెప్పి
యాంగిల్ ఉంది. రిటర్న్ అసలు మరి నీ వస్తుందయ్యా ముందు వస్తాను ఇంకా వస్తలేదు. రావట్లేదే ਬਾਬਾ ਬਿਨਾ ਹੀ ਸਲਾਮਾਂ ਜਾਂਦਾ ਗੁੱਡੀ ਚਾੜਦਾ ਤੂੰ ਨਾ ਜਾਣ లేయరింగ్ అనేది మంచిగా చేయాలి. మళ్ళీ ఇంకా ఉంది ఇంకోటి అది మీరైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాం డైరెక్ట్ లిఫ్ట్ నుంచి వ్యూ వస్తుందని అయితే ఇంతసేపు రికార్డ్ చేసాం. యాక్చువల్లీ కెమెరామెన్ ఫోకస్ క్లియర్ ఉందని అయితే నేను అనుకుంటున్నా. క్లియర్గా కాదు అక్కడ దీక్షిత్ దీక్షిత్ ఇది ఫస్ట్ టైం రావడం ఎట్లుంది రెస్టారెంట్ అయితే మనం మోటల్ అయితే మన ప్రతీక్ అన్న తెలిసిన వాళ్ళు ఉంటే బుక్ చేశారంట. డైరెక్ట్ ఇప్పుడు మోటల్కి వెళ్ళిపోతున్నాం. సాంగ్స్ అయితే వింటున్నారు కదా మొత్తం. మన వైబ్ అయితే నిఖిల్ అన్న ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. మోటల్కి అయితే వచ్చేసారు. హోటల్ ఇంకా ఇది మనకైతే వ్యూ వచ్చింది ఫ్రెండ్స్. మనకైతే పార్కింగ్ వ్యూ అయితే గుద్దవాళ్ళు ఉంటుంది ఇక్కడ నుంచి. డైరెక్ట్ చూస్తే మన కార్లు కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే వ్యూ హాల్ మన జేదీపాన్ అయితే ఫ్లోర్ స్టిక్కీ ఉంది అంటుండు. ఇద్దరు కూడా ఎక్కువ మనకు పించింగ్ గుడ్ మార్నింగ్ గాయ్స్. వ్యూ అయితే చూడండి. మనం ఇప్పుడు సన్ రైజ్ వ్యూకి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ సన్ రైజ్ అయితే ఉంది. గుడ్ మార్నింగ్. సన్ రైజ్ వ్యూ కానీ చెప్పేసి తీసుకెళ్తారు. we are so much excited to witness the magnum opus. Yeah, looking forward to see that. చాలా ఎక్సైటెడ్ ఉన్నారా? సన్ రైజ్ బీచ్ లో వెళ్దాం కానీ కారణం వెళ్ళాల్సి వస్తుంది. ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్, ఇలా గూడ్స్, సన్ ఇవైతే చూసుకోండి గైస్. మొత్తం మిర్చి పాట్, బుర్రా పాట్. గైస్ ఫైనల్లీ మనం సన్ రైజ్ వ్యూకి అయితే మనం బీచ్కి రీచ్ అయిపోయాం. మన 2 కార్లు వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు మన చేతన్ బాయ్ వాళ్ళు ఆ ఫస్ట్ కార్ ముందే వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. చూద్దాం. అక్కడ ముందైతే మనకు అక్కడ బ్రిడ్జ్ డెక్ అంటే నార్మల్గా వర్క్ చేసేందుకు బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ పైనకి వెళ్ళి ఫొటోస్ కానీ కొంచెంసేపు నేచర్ని ఎంజాయ్ చేద్దాం. How are you feeling, brother?
గుడ్ గుడ్ కొంచెం Alright, we'll see you again in the next video. మనైతే రైడ్స్ అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే పిచ్చెక్కిచ్చబోతున్నాయి లొకేషన్లు. తీసా క్రోసాన్లు తీస్తే నేను కూడా తీస్తా. ఇంకా మన పిల్లగాడు దీక్షిత్ ఫుడ్ అయితే ఇచ్చిపాడు ఉంది బ్రో. నేనైతే ఇప్పుడు లేదు ఎలా ఫస్ట్ వస్తాను డిఫరెంట్ యూజువల్లీ ఈట్ దిస్ కానీ అది డ్రీమ్స్ అయితే నిజంగా తింటున్నాను. ఓకే మరి ఫుడ్ తిన్నాక మన ప్రాబ్లమ్ మనకు ఎప్పుడు మార్నింగ్ టైమ్స్లో ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ సీ వాట్ విల్ హ్యాపెన్. చికాగోకి వచ్చేయండి వెనక బౌన్సర్లు స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల కేజీ బ్యాక్. మీరైతే ఒకటి గమనించలేదో నాకేం తెలియదు కానీ అవుట్ఫిట్స్ అయితే చేంజ్ అయిపోయినాయి డైరెక్ట్. ఇది ఎలా జరిగిందంటే అనుకోకుండా మన జీవనాన్న కోసం అయితే మనము జారాకి వెళ్ళాము. వెళ్తే ఇంకా నేను ఒకటి మన అన్న ఒకటి క్యాబ్ లో జారాకి వెళ్ళాం, జరా షాపింగ్ చేసాం, అవుట్ఫిట్స్ మార్చేసాం, వచ్చేసాం అంతే సింపుల్. ఇప్పుడైతే ఇంకా చేయలే కదా. మనమైతే ఫెరీ రైడ్కి అయితే వచ్చేసాం కూర్చోండి. ఇంకా స్టార్ట్ అయితే ఎంతసేపు పడుతుంది? 5 minutes ఇంకా 5 minutes పడుతూ ఉన్నారు. ప్రీతం అన్న వాళ్ళు అయితే ఇంకా జాయిన్ కాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దోస్ గైస్. ఉంటాయి ఇంగ్లీష్ ఉంటాయి రెండు ఉంటాయి. మీకు ఎలా అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టుందా అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. Negative people are around us, but we don't care the people. That guys, Yeah. But anyway, Anna, you are looking like an Indian. Anna. I'm big fan of you. That's it. What should I do? స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొత్తాలుకు మాడలు సంగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్ స్టైలిస్ట్ సూర్యుడు లేటెస్ట్ మోడలు బిగ్గెస్ట్ బ్లాస్టరు లుకింగ్ సూపర్ Streets of Chicago. Streets of Chicago with Streets of Chicago with Douglas boys. Waiting. Welcome back SKV. మీరు ఇది మిర్రర్ అనుకుంటున్నారేమో. మిర్రర్ కాదు ఇది. దూరం వస్తే తెలుస్తుంది దీన్ని ఎవరు. స్కై డెక్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. బిగ్ స్టోర్ అయితే అది క్యాన్సిల్ అయితే పోయేసరికి దెంగేర్రా బాబు అని అన్నారు. ఎక్వేరియం పోదాం అనుకున్నారు. ఎక్వేరియం పోతే ఇది అవుట్ ఆఫ్ సోల్డ్ అని పెట్టారు. సోల్డ్ అవుట్ సారీ సోల్డ్ అవుట్ అని పెట్టారు గైస్. ఆ నుంచి కూడా డైరెక్ట్ వస్తే ఇప్పుడు స్కై డెక్ అయితే వచ్చినాం. అవుట్ ఆఫ్ సోల్డ్ అయిపోయింది. రా టాక్స్ ఇదేమో రస్టిక్. ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే మనం స్కై డెక్ పైకి వెళ్తున్నాం. కానీ స్కై డెక్ లో పైకి వెళ్ళాల్సింది మన కిందకి వెళ్తాం. స్కై డెక్ ఎవరితో బర్త్డే అంట గాయస్. మనమైతే వస్తుండేనే ఇక్కడ వెదర్ బాగాలేదని చెప్పేసి రీషెడ్యూల్ వేసుకోమన్నారు. వ్యూ కూడా అక్కడికి పైనకి వెళ్ళినా కానీ వ్యూ అంతగానం ఏం లేదని చెప్పేసి అడిగితేనే ఏం చేయలేక ఏడ కూర్చున్నాము.
గాయస్ ఏమైంది గాయస్ ఒకసారి చెప్పు గాయస్. ఒకసారి క్యాబ్ చేసి చెప్పొచ్చు స్టైడ్కి ఎక్కాల్సిందా అని చెప్పేసి స్టార్ట్ అయిన యువకులు. ఎంట్రీ ఆఫ్ అరే ఫోటోలు తీసుకున్నా ఇక్కడ బుల్లుంది బుల్లుంది చికాగో మెట్రోలకి అయితే వచ్చేసాం గాయస్. ఎట్ లాస్ట్ ఫైనల్లీ నాకు అవన్నీ మొత్తగా తరువాతి స్టేషన్ సికింద్రాబాద్ ఈస్ట్. తలుపులు ఎడమ వైపున తెరుచు. ఫుల్ పిజ్జా పైన ఫుల్ పిజ్జా. ఇదైతే వేరే ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ బాయ్. సారీగా మే పాదాని సే సారీగా మే సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. Who are you? Din din din. Who are you? Dil se zara pucho sara. Who are you? Who are you? Who are you? Dil se zara. Anirudh. SS Taman. చెప్పండి బ్రదర్ మీ అభిప్రాయం చెప్పండి. మంచిగానే ఉంది. ఓకే 100 days. ఎన్టీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఏం లేకుండా పోతాను అది గుర్తు ఆడ ఏం లేదు నాకు కూడా తెలుసు కానీ పోతాను ఎగ్జైట్ గా. ముందర వెళ్తామంటే వాళ్ళు వద్దు అని చెప్పి చాలా ఎక్సైటెడ్ చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఓ పిల్లి లాంచుస్తాడు మా వాడా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ బిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ థియేటర్కి వచ్చాం గాయస్. అయితే ఆర్డినరీ మొత్తం అంతా స్టోరీ అయితే డిఫరెంట్ ఉంది గాయస్. మొత్తం ఈడ ఈయన తిరగడం రీల్ అయితే షూట్ చేద్దాం అనుకుంటారు మన వాళ్ళు. ఈయన తిరగాలి ఈయన వేయాలి ఏది చేసినా. రికార్డ్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ పేరుకురా స్క్రీన్ అంట గాయస్. అయితే మొత్తం అంగడి ఉంటాను. 3 million ఎంఎఫ్ సీన్లు ఇక్కడ మొత్తం. ఇంకా మీరు పరిశాన్ అయిపోతారు గాయస్. మీరైతే ఇప్పుడు ఎన్నో ఫ్లోర్ చూడండి. ఏం చిల్లర కాదురా మీరు. మీరైతే ఇది ఎన్నో ఫ్లోర్ మీ ఊహకే వదిలేస్తున్నాను. మీరు చూస్తారు అయితే ఎంఎఫ్ అయిపోతారు. గుర్రాపాడు లొకేషన్లు అయితే చూడండి గాయస్. మీరైతే జీవితంలో కూడా ఎక్కువ ఉంటారు గాయస్. 90, 91, 93, 95, 96, 100 అంటే ఇక మీరు మీ జీవితంలో 103. గాయస్ ఇప్పుడు మనం ఉన్నదైతే 103 ఫ్లోర్. మేమైతే మబ్బులకు మీదనే ఉన్నాము. ఇంకా మబ్బుల మీద ఉన్నాము. కనిపిస్తుంది అన్న. ఎందుకు లేదు అన్న, మస్తు కనిపిస్తుంది అన్న.
థండర్ స్టార్మ్స్ కూడా ఉన్నాయి. ఏదో బిల్డింగ్ ఊగినట్టు అనిపిస్తుంది గాయస్ నాకు ఎందుకు. గాలి ఊగుతుందేమో అనిపిస్తుంది గాయస్ నాకైతే. జీవన్ అన్న వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్ట్? మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఉంది. ఓకే ఫైన్. 0% అన్నారు. 0% అన్నారు కానీ 95% 95% అవుతుంది. నీకు ప్లాన్ చేశారేమో అనుకున్నా. గాయస్ మనం పైనకి అయితే స్కై డెక్ దగ్గర వచ్చాము. 103 ఫ్లోర్ నుంచి వ్యూ అయితే చూడండి. 103 ఫ్లోర్ డైరెక్ట్ కింద రోడ్ల కింద కార్లు పోతా ఉన్నాయి. గాయస్ ఇవన్నీ ఉట్టిస్తుంది గాయస్ ఊసిపోయానుకో. మా పారాషూట్ కూడా లేదు గాయస్. పారాషూట్ అయితే అనుకోవాలి. ఇదేంటి ఎంసిల్వేటర్ గాయస్, ఎంసిల్వేటర్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. గైస్ ఈరోజు వచ్చేసి డే 3 బ్యాక్ టు హోమ్. మీరు నైట్ అయితే కొంచెం మంచిగా బయటికి వెళ్ళుండే, చిల్ అయి ఉండే. ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ చికాగో, సీ యూ నెక్స్ట్ టైం. కాకపోతే ఇప్పుడు చేంజ్ అయిపోతుంది, డిఫరెంట్. నేను టెడ్డీ వచ్చేసి ఈ కార్లోకి వచ్చేసినాం కియా. మన బ్రదర్స్ ఏమో ఆ కార్లో వెళ్ళిపోతాం. బాయ్ లొకేషన్. ఫైనల్లీ మనమైతే మౌంట్ ప్లెజెంట్కి వచ్చేసాం. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే అరౌండ్ 9 అవుతుంది. అవి జయదీప్ అన్న వాళ్ళ కార్ అయితే వాళ్ళు 4కి ఏమో వచ్చేసారు. కాకపోతే మనం ప్రీతమన్నల కార్లో వచ్చినాం కాబట్టి ఇప్పుడు వచ్చేసాం. ఎట్లయింది గాయస్ ఈ ట్రిప్? ముడ్డలెక్క అంటారు ఫ్రెండ్స్, కాకపోతే ముడ్డలెక్క అయింది.